వినుకొండ ప్రజానీకానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మంచి పంటల పండుతా అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున దరిదాపు మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు పోయారు, కానీ ప్రజలకి మేలు చేసి నాయకుడు ఎవరంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన మన రాష్ట్రంలో 2019 నుంచి 2024 దాకా ఒక దుష్ట పరిపాలన జరుగుతుంటే ఈ దుష్టుడు ఉండకూడదు అని ఒక కూటమిని ఏర్పరిచి ఆ కూటమిలో టీడీపీ బీజేపీని కలిపి అతని మీద పోరాటం చేసి 151 సీట్లు ఉన్న అతన్ని 11 సీట్లకు పరిమితం చేశాడు. ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా సేవలు అందిస్తూ ఎక్కడికైనా సరే తను పని ఒకవేళ తెలవకపోతే తెలుసుకొని మరి పనిచేయడం మొదలు పెట్టాడు. ఈ రోజు దాకా 24 స్థానంలో ఉన్న పంచాయతీరాజు ఈ రోజున 1వ స్థానానికి నిలబెట్టగలిగాడు. అలాగే ప్రతి కార్యక్రమం రాజకీయం లేకుండా జనాలకి మేలు జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ పోతున్నారు. అది చూసి కొన్ని వైసీపీ కుక్కలు మురుగుతా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు చూడండి, ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఒక వ్యక్తి వల్ల ఎన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయో చూడండి. విమర్శించడం కాదు, అతను చేస్తున్న మంచి పనులు కూడా మీరు గుర్తించండి. అతను చేస్తున్న మంచి పనులు, అతను ఏ రోజు కూడా అధికారం అడ్డం పెట్టుకొని ₹1 సంపాదించుకోవాలా, తన సొంత డబ్బులే జనాలందరికీ పంచుతున్నారు. ఆ విషయం ఆంధ్రప్రదేశే కాదు మన భారతదేశం మొత్తానికి కూడా తెలుసు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రోజా అంటుంది జెండా కూలీలని, అమ్మా మీ గవర్నమెంట్ లో లాగా ఇసుక దోపిడీ జరగట్లేదు, మద్యం దోపిడీ జరగట్లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది జన సైనికులు మీ మీద పోరాటం చేయడం వల్ల జరిగిందని కూడా నేను చెప్తున్నాను. రోజా కూడా ఒకటే మాట చెప్తున్నాను, కొద్దిగా నోరు అదుపులో పెట్టుకో. మా నాయకుడు ఎవరిని తిట్టమనట్లేదు, ఎవరినైనా క్షమించమని మా నాయకులు చెప్తున్నారు. అటు పక్కన చంద్రబాబు గారు కానీ ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఎలా ముందర పోవాలి, ఎలా మంచితనం జరగాలని చూస్తున్నారు తప్పితే మీలాగా రపరపలు ఏం రెపరపలు ఏం చేస్తారు మీరు రపరపలు. ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గారు ఒక కనుసైగ చేస్తే మీరు ఎక్కడ ఉంటారో కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మేము ఒకటే తెలుపుకుంటున్నాం, చూడండి మీరు గత 5 సంవత్సరాల్లో మీరు ఎంత ఇబ్బంది పడ్డారు. ఈ 5 సంవత్సరాల్లో ఇప్పటికి జరిగిన 18 నెలల్లోనే మన గవర్నమెంట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అడగండి. వరి రైతులను అడగండి. వరి కొన్న 24 గంటల్లోనే మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. పౌరశాఖ మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు అద్భుతంగా పనిచేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడ కూడా రైతుకి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పోతున్నారు. అలాగే మరీ ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గంలో చెప్పాలంటే జీవి ఆంజనేయులు గారు, అతని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అవినీతి లేని ఎమ్మెల్యేలో మొదటి స్థానం ఏ రోజు కూడా జీవి ఆంజనేయులు గారు వస్తారు. జనాల డబ్బు ₹1 తీసుకుంటంలో అతను ఎప్పుడు కూడా ఆ పని చేయడు. ఎక్కడైనా సరే తన సొంత నిధులు, అతను సంవత్సరం దాదాపు 5-6 కోట్లు సొంత నిధులు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి మేలు చేస్తున్నారు. మంచిగా చదువుకునే వాళ్ళు ఉండి వాళ్ళకి సరైన డబ్బు లేకపోతే వాళ్ళ స్కాలర్షిప్తో వాళ్ళకి మంచి చదువు చదివిస్తున్నాడు. అలాగే కంటి ఆపరేషన్లు మరి ఎంతో మంది ఉన్నారు, ఎన్నో విమర్శలు చేసిన ఉన్నారు. మరి మీరందరూ ఎందుకు చేపించలేకపోయారు? ఈ రోజు కూడా ఆయన అనేక మందికి కంటి ఆపరేషన్ చేపించడమే కాకుండా కలజోలు కూడా ఉచితంగా ఇచ్చే విధంగా మన జీవి ఆంజనేయులు గారు, ముఖ్యంగా చెప్పాలంటే జీవి ఆంజనేయులు గారు కూటమిని అద్భుతంగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున జనసేనకి ఇచ్చిన పదవులే చెప్తున్నాయి. జనసేనకి 30 పదవుల దాకా ఈ రోజున వినుకొండలో జీవి ఆంజనేయులు గారు ఇచ్చారు. అలాంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కుల మతాల అతీతంగా ఎవరు పిలిచినా కూర్చొని మాట్లాడి అందరిని కూడా శత్రువునైనా సరే కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడే మనస్తత్వం గలవాడు జీవి ఆంజనేయులు గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ఈ 18 నెలల్లోనే, ఒకప్పుడైతే నాకు తెలియదు, ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లోనే వినుకొండలో ఎంత అభివృద్ధి చెందిందో రాని చూపిస్తాం. ఎన్ని విధాలుగా దరిదాపు బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో
వినుకొండలో పనులు చేసిన వాళ్ళకి ఒక్కరికి కూడా బిల్లులు చెల్లించలేదు. ఒక్కొక్కళ్ళు పుస్తులు అమ్ముకొని పెళ్ళాల్లో వీళ్ళంతా అడుక్కునే పరిస్థితికి వచ్చారు బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో. ఈ రోజున మన జీవి అన్య గారు వచ్చిన తర్వాత ఆ బకాయిలు కూడా చెల్లిస్తూనే చేసే వాళ్ళకి ఇచ్చుకుంటా సమానంగా న్యాయం చేసుకుంటూ పోతున్నాడు. మరి బ్రహ్మనాయుడు గారు మీరు నేనేదో వినకొండకు వచ్చేసాను ఇచ్చేసానని చెప్పుకుంటున్నారు. ఓకే, మరి మీరు చేసిన వాళ్ళకే బిల్లు ఇవ్వకుండా నీ పార్టీ వాళ్ళని కొల్లబొడిచావు నువ్వు. మరి దాని సంగతి ఏం చేస్తావు? దరిదాపు వినకొండ మున్సిపాలిటీకి 7 కోట్లు నువ్వు అప్పు పెట్టావంటే 7 కోట్లు ఆగిన మీ వైసీపీ కార్యకర్తల పరిస్థితేనని ఆలోచించావా? ఏ రోజు కూడా మీ నాయకత్వం మీరు తప్పితే ఎవరు కూడా బాగుబారు ఉండటానికి ఎవరిని అందరినీ ఇబ్బంది పెట్టిపోయారు. వైసీపీ నాయకులకు కూడా నేను ఒకటి వినమించుకుంటున్నాను, మీరు పార్టీలకి వీటికి అతీతంగా చూడండి ఎవరు బాగు చేస్తున్నారు, మన పిల్లల భవిష్యత్తు ఎవరు బాగు చేయబోతున్నారు, ఇవన్నీ మీరు ఆలోచించుకొని తప్పకుండా అందరూ కూడా మన కూటమిని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గ ప్రజానీకానికి మనకి వినుకొండ పండగ అంటేనే రామలింగేశ్వర స్వామి ఆలయం, మన కొండపైన పండగ. దేవుడి గుడి అత్యంత వైభవంగా కట్టబోతున్నారు. వినుకొండ ప్రజానీకం అందరూ కూడా ప్రతి ఒక్కరు వేసి దేవుడు గుడిని చాలా తొందరగా మనం పూర్తి చేసేటట్టు, ఎందుకంటే జీవి ఆంజనేయులు గారు దరిదాపు ఇప్పటికే 4 కోట్లు దానికి ఫండ్స్ తెచ్చారు. అలాగే దాతలందరూ కూడా వచ్చి ఇస్తున్నారు. మనందరం తలా ఓ సాయం చేసి మన గుడిని అద్భుతంగా నిర్మించుకోవాలి. వినుకొండకి ఏంది అంటే మన రామలింగేశ్వర స్వామి గుడిని హైలైట్ చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.